నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ డే 31 రివ్యూ చూద్దాము. సో బిగ్ బాస్‌లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా గేమ్ గురించి బాగా ఐడియా ఉండి, వాళ్ళు మంచి స్ట్రాటజీతోనే ఆడుతున్నట్టు అనిపిస్తోంది. అండ్ అంత రసవత్తరంగా అయితే ఏం లేదు. బట్ ఎలిమినేషన్స్‌తో అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే బిగ్ బాస్ సీజన్ 9 హీట్ ఎక్కిస్తుందని చెప్పొచ్చు. అండ్ నిన్న పెట్టిన టాస్క్‌లైతే మ్యాచ్ ఇట్, విన్ ఇట్ అనే టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్‌లో ఎవరెవరైతే జంటలున్నారో వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ఇంకొక టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్ అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్‌లో కూడా ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఈ టాస్కే నడిచింది. అండ్ ఎవరైతే ఎక్కువ సేపు హోల్డ్ చేస్తారో వెయిట్‌ని వాళ్ళు ఈ గేమ్‌కి విన్నర్స్ అనమాట. వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. ఎందుకంటే రాము అండ్ ఇమాన్యుయల్ వచ్చి నామినేషన్స్‌లో లేరు. రాము కెప్టెన్ కాబట్టి నామినేషన్స్‌లో లేడు. అండ్ ఇమాన్యుయల్ గేమ్ బాగా ఆడి గెలిచాడు కాబట్టి తను కూడా నామినేషన్స్‌లో లేడు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నామినేషన్స్ కోసం పోరాడుతూ ఉన్నారు, నామినేషన్స్ నుంచి బయటపడడానికి. సో వాళ్ళకి ఈ గేమ్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా బాగా ఆడారు. ఆడినందుకు వాళ్ళకి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ టైప్‌లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడిన గేమ్ చూసుకుంటే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఏం అనిపించలేదు. అంటే మనం గత 8 సీజన్‌లు చూసుకుంటే ఈ సీజన్‌లో అయితే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే నాకు అనిపించలేదు. అండ్ నాకు షో చూడడం కూడా చెత్తలాగా అనిపిస్తోంది. అసలు నచ్చలేదు కూడా నాకు. అండ్ ఎందుకంటే ప్రతి సీజన్‌లో కూడా గత 8 సీజన్స్‌లో కూడా బిగ్ బాస్ ఏదో ఒక గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఉన్నారు. కామన్ పీపుల్ ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా వాళ్ళు కూడా ఎంటర్‌టైన్ చేయగలిగారు. బట్ ఈ సీజన్‌లో ఏంటంటే మంచి స్ట్రాటజీతోనే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ప్లాన్ చేసుకొని ఆడుతున్నారు. మంచి స్ట్రాటజీతో గెలవాలని ఆడుతున్నారు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ హౌస్‌లో డేంజర్ జోన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోల్డ్ ఇట్ లాంగ్ అనే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్‌లో ఏంటంటే ఒక ఇసుక బస్తాని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువ సేపు హోల్డ్ చేసి ఉంచాలన్నమాట. ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు ఈ టాస్క్‌లో ఓడిపోయినట్టు. సో హౌస్‌మేట్స్ అందరూ కూడా నిన్న ఎవరైతే జంటలుగా ఒక గేమ్ ఆడారో అదే జంటలు ఈరోజు కూడా ఈ టాస్క్‌ని ఆడడం జరిగింది. అండ్ దీనికి సంచాలకుగా రాముని పెట్టడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. ఇమాన్యుయల్ అయితే హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్ ఇస్తున్నాడనే చెప్పాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడనే చెప్పాలి ఆడియన్స్‌ని. ఏ సీరియస్ సిట్యుయేషన్ ఉన్నా తనొక జోక్ ఏసి అందరిని నవ్విస్తున్నాడు. అండ్ ఆ సీరియస్‌నెస్‌ని పోగొట్టేలా చేస్తున్నాడని చెప్పాలి. అండ్ సంజన కూడా తన వాయిస్‌తోనే గేమ్ అంతా ఆడేస్తుంది. అండ్ ఫ్లోరా అయితే నాకెక్కడా కూడా తను అగ్రెసివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే అస్సలు అనిపించట్లేదు. ఇక తనూజ అయితే భరణిని పట్టుకొని నాన్న, నాన్న, నాన్న అంటూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు నాకనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో కామెంట్‌లో తెలియజేయండి. అండ్ మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి స్ట్రాటజీతో గేమ్ గురించి అందరికీ ముందే తెలిసినట్టుగా ఆడడం జరుగుతుంది. సో ఒక గేమ్ ఏంటంటే ఎవరికన్నా తెలియకుండా ఆడితే అది మజా వస్తుంది. చూసే వాళ్ళకి గానీ, ఆడే వాళ్ళకి గానీ. బట్ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా మంచి తెలివి గల వాళ్ళలాగే అనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి గేమ్ కూడా వాళ్ళకి ముందుగానే తెలుసు. ముందుగానే ప్లాన్ చేశారు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎవ్వరు వెనక్కి తగ్గట్లేదు. అంతే ఈక్వల్‌గా గేమ్ ఆడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమనిపిస్తుందంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఆడియన్స్‌కి తగ్గుతుంది అనిపిస్తుంది. అండ్ నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా బోరింగ్‌గా అనిపించింది. జియో హాట్‌స్టార్ ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నానా అనే లెవెల్‌లో అయితే ఈరోజు ఎపిసోడ్ ఉంది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.